నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు. సో ఈ రోజు అయితే నేను శ్రీ విజయ దుర్గ నర్సరీలో ఉన్నాను. ఇది ఎక్కడో లేదు, బుర్లంగ్లో ఉంది అండ్ హైవే పక్కనే ఉంది. ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే ఇక్కడ దొరికే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే ఇంకెక్కడ దొరకవు అని చెప్పొచ్చు, అంత అద్భుతంగా ఉన్నాయి. అండ్ నార్మల్గా దొరికే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే లైక్ రోజెస్ అండ్ ఆ రోజెస్లోనే చాలా వెరైటీస్ అండ్ ఇంకోటి ఏంటంటే మందార పువ్వులు, ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. అండ్ మంచి జాస్మిన్ ఫ్లవర్స్ కూడా చాలా ఉన్నాయని విన్నాను. అంటే ఇక్కడ ఏ ఫ్లవరింగ్ ప్లాంట్స్ దొరికితే అన్నీ చూసేద్దామా మరి. నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. చూద్దాం రండి మరి, వెళ్దాం. నార్మల్గా అయితే ఇంట్లో అలంకారంగా పెట్టుకునే మొక్కలు చాలా ఉంటాయి కదా, సో అందులో ఇదొక రకం. దీని పేరు అయితే గోల్డ్ డస్ట్ క్రోటన్ అంటారు. సో ఈ మొక్కలతో అయితే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి, ఎందుకంటే నేను చెప్తాను. బట్ చిన్నపిల్లలు, కుక్క పిల్లలు లాంటివి ఏమైనా పెట్స్ ఉంటే ఇది కొంచెం వాటికి అయితే దూరంగా ఉంచాలి. ఎందుకు అంటే దీనికి ఒక రసాయనం ఉంటుందంట, లైక్ లోపల ఒక మిల్క్ లాగా ఫామ్ అవుతుందంట. అది ఒకవేళ ముట్టుకున్నా గట్టా చేస్తే కొంచెం చర్మ చిరాకులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే స్కిన్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం బాధ పెడుతూ ఉంటుంది. కాకపోతే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే పర్లేదు, ఎందుకంటే చూడడానికి చాలా అందంగా ఉంది. నార్మల్ గార్డెన్స్లో అయితే పెడుతూ ఉంటాం కదా, అన్ని గ్రీన్ కలర్ మొక్కస్లో అప్పుడప్పుడు ఇలాంటివి పెడుతుంటే చూడడానికి అయితే చాలా అందంగా ఉంటుంది. అండ్ ఈ మొక్క స్పెషాలిటీ ఏంటంటే అంటే ఒక 20 to 40 degrees సెల్సియస్ ఉంటుంది కదా నార్మల్గా ఎండాకాలంలో, అలాంటి సెల్సియస్లో అయితే ఇది బాగా పెరుగుతుందంట. నిజంగా చూడడానికి అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. డెకరేటివ్ ఐటమ్ కింద అయితే చెప్పుకోక్కర్లేదు, నిజంగా చాలా బాగుంది. కాకపోతే గార్డెన్స్ లాంటి వాటిలో పెంచుకుంటే బాగుంటుంది, ఇంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మీకు ఎలా అనిపించింది ఈ మొక్క గురించి? అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మొక్క గురించి మెయిన్గా వాటర్ ఎక్కువ అవసరం, దీనికి వెట్గా ఉండాలి ఎప్పుడు కూడా, అప్పుడే ఎండని తట్టుకోగలుగుతుంది అండ్ షైనింగ్గా అనిపిస్తుంది. అండ్ చూసారు కదా చాలా డిఫరెంట్గా ఉంది, ఆకులు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. నార్మల్ సన్నగా ఇచ్చాడు ఈ ఆకులన్నీ కూడా. ఇంకోటి ఏంటంటే సేమ్ అదే రకంలో మొత్తం ఆకు నార్మల్గా కొంచెం మందంగా ఉంటాయి కదా, సేమ్ అలాగే ఉంది. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అండ్ ఏదో నార్మల్గా పెయింట్ అవ్వలే, ఏదో మిగిలిపోతే పెయింట్ అలా చల్లితే ఎలా అనిపిస్తుందో అలాగే అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. చూడండి అసలు ఫామ్ లేదు, అంటే స్పెసిఫిక్గా ఇక్కడ రావాలని ఏం లేదు, బట్ చాలా బాగుంది. గ్రీన్ అండ్ ఎల్లోయిష్ కలర్లో ఉన్నాయి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో, బాగుంది కదా. సో ఇక్కడ చూసారు కదా చాలా అందంగా ఉన్నాయి కదా. వీటి పేరు వచ్చేసి కప్లర్ అంటుంటారు. నార్మల్గా అయితే ఇవి ఇండోర్స్లో పెంచుతూ ఉంటారు. నార్మల్గా ఈవినింగ్ టైంలో అప్పుడప్పుడు నార్మల్గా బయట పెడుతూ ఉంటే చాలా షైనీగా కనిపిస్తూ ఉంటుంది. దీని స్పెషాలిటీ ఏంటి అంటే నిజంగా సూపర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. అండ్ నిజంగా ఎక్స్ట్రాడినరీ. నార్మల్గా అప్పుడప్పుడే నార్మల్గా లీవ్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ లీవ్స్ అయితే నార్మల్గా అయితే గ్రీన్గా ఉంటుంది. బట్ రాను అంటే కొంచెం పెద్దగా అయ్యే కొద్దీ, ముదురు అయ్యే కొద్దీ ఇది ఎల్లో కలర్లో మారిపోతూ ఉంటుంది. దానివల్ల రెండు కాంబినేషన్లో వస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కదా. నార్మల్గా అయితే వాడుక భాషలో దీన్ని గొడుగు ప్లాంట్ అని కూడా అంటూ ఉంటారంట. అంటే ఇది మొత్తం ఆకారం అంతా కూడా గొడుగులా పూస్తూ ఉంటుంది. అంటే లైక్ నార్మల్గా మనం ఫ్లవర్స్ చూస్తూ ఉంటాం, ఫ్లవర్స్ రేకులన్నీ కూడా ఎంత అందంగా ఫామ్ అవుతాయి చెప్పండి, ఒక పక్కన ఒకటి ఒక పువ్వులా ఫామ్ అవుతుంది. సేమ్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఆకులే పువ్వులా ఫామ్ అవుతూ ఉంది. చూడండి ఎంత అందంగా ఉన్నాయో, ఇది పువ్వుల ఆకులు అన్నట్టు ఉన్నాయి, అంత అందంగా ఉన్నాయి. చూడండి మీకైతే బాగా నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ నర్సరీలో ఇండోర్ ప్లాంట్స్ సంబంధించి ఇదొకటి, దీని పేరు వచ్చి స్క్రోటన్ అంటారంట. అండ్ చాలా కలర్స్ కనిపిస్తున్నాయి, ఒకటి కాదు రెండు కాదు, దగ్గర 3 నుంచి 4 కలర్స్ కనబడుతున్నాయి. మొత్తం అంచు అంతా కూడా రెడ్ కలర్ వచ్చింది అండ్ మధ్యలో అయితే గ్రీన్ అండ్ ఎల్లో షేడ్ వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే నార్మల్గా ఈ చిన్న బ్యాగ్లో ఉన్నప్పుడు నా అంత పెరిగేసింది, ఇంత పెరిగింది, దగ్గర షోల్డర్కి వచ్చేసింది. ఇంక నార్మల్గా గ్రౌండ్లో వేసామంటే ఎక్కడికో వెళ్ళిపోతాయి, అంత అందంగా ఉంది. సరే ఇంకోటి ఏంటంటే స్ట్రాంగ్గా అనిపిస్తుంది, అంటే స్టెమ్ మొత్తం కూడా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. నార్మల్గా ఇండోర్ ప్లాంట్స్ అంటే మనకి అంటే ఇష్టపడేది ఏంటంటే కలర్ఫుల్గా ఉండడం ఇష్టపడుతూ ఉంటాం. సో దగ్గర 4-5 కలర్స్ ఉన్నాయి కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ ఆక్సిజన్ కూడా బాగా సప్లై చేస్తుంది. మీకు ఎలా అనిపించింది ఈ మొక్క? నాకైతే బాగా నచ్చింది. నార్మల్గా అయితే నర్సరీస్లో జాస్మిన్ మనకు తెలుసు కదా అందరికీ, కాకపోతే ఇది జాస్మిన్ అని చెప్పను, బట్ హైబ్రిడ్ జాస్మిన్ అని చెప్పొచ్చు.
కాకపోతే ఇందాక పూల్ స్మెల్ చూసాను, నిజంగా ఎక్స్ట్రాడనరీ అని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి నార్మల్గా అయితే కొన్ని రకాలు కొన్ని సీజన్స్లోనే పూలు పూస్తూ ఉంటాయి, అది చూడడానికి చాలా అందంగా కూడా కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఈ జాస్మిన్ ఏంటంటే మొత్తం త్రూఅవుట్ ఇయర్ మొత్తం కూడా పూలు వస్తాయంట. స్మెల్ అయితే నిజంగా ఎక్స్ట్రాడనరీ చెప్పొచ్చు. నార్మల్గా అయితే ఇలాంటి మొక్క ఇంట్లో ఉంటే మంచి స్మెల్ వస్తుంది, అంటే న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే ప్రెసెంట్ అందరూ కూడా ఆర్టిఫిషియల్ యూస్ చేస్తున్నారు కదా, అంటే పర్ఫ్యూమ్స్ అన్ని యూస్ చేస్తున్నారు. సో కొంచెం హెల్త్కి మంచిది కాదు, బట్ ఇలాంటివి ఉంటే చక్కగా పువ్వులు వస్తాయి, చూడడానికి అందంగా కూడా ఉంటుంది. నార్మల్గా ఇది ఏ రకమైనా సరిపోతుంది, అంటే నార్మల్ కుండీలో వేసినా లేదంటే కిందన వేస్తే ఇంకా బాగా పెరుగుతుంది. అండ్ ఫ్లవర్స్ అయితే ఎక్స్ట్రాడనరీ చెప్పొచ్చు, దేవుడు కూడా యూస్ చేస్తూ ఉంటారు కదా. అండ్ వాటరింగ్ అయితే కొంచెం బాగా వేయాలి, అంటే మరీ వెట్టగా ఉండి కూడా మళ్ళీ డ్రైగా ఉండకూడదు, కొంచెం వాటర్ అప్పుడప్పుడు వేస్తూ ఉంటే బాగుంటూ ఉంటుంది. అండ్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ సాయిల్ ఉంటుంది కదా, ఆ సాయిల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది దీనికైతే. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం వేసే నేల బట్టి దీని గ్రోత్ అనేది ఉంటుందంట. సో మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా నచ్చింది. మొక్క కూడా చాలా డిఫరెంట్గా ఉంది, వాళ్ళు చెప్తే కానీ నాకు తెలియదు అంత అందంగా ఉంది. ఓన్లీ పువ్వులు పూసినప్పుడే కాదు, ఇలా ఉన్నప్పుడు కూడా చాలా అందంగా ఉంది. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి, చూద్దాం రండి. మన ముందున్న ఈ ప్లాంట్ పేరు వచ్చేసి నికోడియా. ఈ ప్లాంట్ గురించి అయితే చాలా విషయాలు చెప్పుకోవచ్చు, చాలా ఉన్నాయి. ఎందుకు అంటే నార్మల్ చూడడానికి కాదు, నిజంగా ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే నార్మల్గా చూడడానికి ఎలా ఉంది చెప్పండి, నార్మల్గా అయితే గ్రీన్ కలర్ ఉంది, అంటే లేత గ్రీన్ అంటారు కదా, సో అదే కలర్ ఉంది. అండ్ ఇది గ్రీన్ అని చెప్పలేను, బ్లూ అని చెప్పాను, రెండు కలిపి ఏ కలర్ వస్తుందో ఆ కలర్ అనిపిస్తుంది. టోటల్ గ్రీన్ కాదు, నిజం చెప్పంటే ఆకులు కూడా చాలా స్మూత్గా అనిపిస్తున్నాయి. అండ్ దీని ఫ్లవరింగ్ వచ్చేసి దగ్గర 4 కలర్స్ వరకు ఫ్లవర్ చేస్తాయి. అంటే ఇది అయితే నార్మల్గా పర్పుల్ కలర్ ఫ్లవరింగ్ వస్తుంది. అండ్ ఇదైతే నార్మల్గా రెయినీ సీజన్ ఉంటుంది కదా, ఆ టైంలో ఎక్కువ ఫ్లవరింగ్ వస్తూ ఉంటుందంట. బట్ దీనికైతే ప్రెసెంట్ ఫ్లవరింగ్ లేదు, బట్ వస్తూ ఉందంట, ఇంకొక 10 డేస్లో అలా వస్తూ ఉంటుంది. బట్ మనం మిస్ అయిపోయాం, ఫ్లవర్స్ అయితే నిజంగా ఎక్స్ట్రాడనరీ చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే నార్మల్గా ట్రెడిషనల్ మెడిసిన్ అంటారు కదా, ట్రీట్ చేస్తుంటారు ఆయుర్వేదంలో, సో దాంట్లో ఎక్కువగా యూస్ చేస్తారంట. హార్ట్ సంబంధించి కొన్ని డిసీజెస్ క్యూర్ చేసుకోవడానికి, లేదంటే కొన్ని డిసీజెస్ క్యూర్ చేసుకోవడానికి అయితే ఇది బాగా ఉపయోగపడుతుందంట. నిజంగా చెప్పొచ్చు, నిజంగా చూడడానికి ఎక్స్ట్రాడనరీగా ఉంది. అంటే మెడిసినల్గా అయితే ఇంకా చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం ఇది వెట్ అండ్ బ్లాక్ సాయిల్లో బాగా పెరుగుతుంది. కోకోపీట్ లాంటివి యూస్ చేసామంటే ఇంకా బాగా పెరుగుతుంది. చాలా బాగుంది, చూడండి ఎంత బాగుందో క్యూట్గా. నాకైతే బాగా నచ్చింది, మీకు ఎలా అనిపించింది చెప్పండి మరి. సో నార్మల్గా అయితే ఇవి చాలా మందికి తెలిసే ఉంటుంది, దీని పేరు వచ్చేసి అలబండ అంట. చాలా బాగున్నాయి ఫ్లవర్స్ కూడా, మొత్తం 3 వరకు ఉన్నాయి, అంటే 3 రకాల ఫ్లవర్స్ వరకు ఇక్కడ చూసాను నేనైతే. రెడ్ అది దాంట్లో ఏమున్నాయంటే ఒకటి పింక్ ఉంది, అండ్ ఇంకోటి ఏంచి ఎల్లో ఉంది. ఎల్లో చూడండి ఎంత అందంగా పూసిందో. అండ్ ఫ్లవరింగ్ మాత్రమే కాదు, ఆకులు కూడా చాలా అందంగా ఫామ్ అయ్యింది. దీనికైతే ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, నార్మల్ ల్యాండ్స్కేప్లో గట్ట వేసేసామో అంటే ఖచ్చితంగా బాగా పెరుగుతుంది. కాకపోతే కొంచెం కర్ర సాయం అయితే కావాలి, అంటే చిన్న ప్లాంట్ ఉన్నప్పుడు కొంచెం ఎదగాలి కదా, పొడుగ్గా ఎదుగుతుంది. చూడండి ఎంత బాగుందో. సో ఎదగాలి కాబట్టి ఒక స్టిక్ సాయంతో జాగ్రత్తగా పెంచుకోవచ్చు. దీనికైతే రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ అయితే కరెక్ట్గా సూట్ అవుతుంది. కాకపోతే కొంచెం వెట్గా ఉండాలి, అంటే వాటరింగ్ అప్పుడప్పుడు ఎక్కువ చేస్తూ ఉండాలి, అప్పుడే బాగా సెట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది అన్ని వెదర్ కండిషన్స్ కూడా తట్టుకుంటుంది, అంటే లైక్ ఎంత ఎండైనా ఎంత వర్షమైనా కూడా బాగా తట్టుకుంటుందంట. నిజంగా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది చెప్పండి మరి. సో నాకైతే ఇక్కడ చాలా రకాల ప్లాంట్స్ కనిపించాయి, బట్ నేనైతే కొన్నే చూపించాను. అండ్ ఇక్కడికి వచ్చారు అంటే నిజంగా చాలా రకాల ప్లాంట్స్ చూడొచ్చు. అండ్ ఈ నర్సరీ పేరు వచ్చేసి శ్రీ విజయ దుర్గ నర్సరీ, అండ్ బుర్లంకలో ఉంది. ఇది హైవే పక్కనే ఉంటుంది, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఎవరిని అడిగినా కూడా చెప్తారు. సో చాలా రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే నిజంగా ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు, తప్పకుండా విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మధు.